హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం రైల్వే ఎగ్జామ్లో ఉన్న సిలబస్ ప్రకారం మీకు మ్యాథ్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథ్స్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అర్థమెటిక్ పార్ట్, ఇంకొకటి ప్యూర్ మ్యాథ్స్. సో మీకు ప్యూర్ మ్యాథ్స్లో క్లాసెస్ చెప్తున్నాను, అలాగే ప్యారలల్గా అర్థమెటిక్లో కూడా క్లాసెస్ చెప్తున్నాను. సో అర్థమెటిక్లో మనం ఈ సీక్వెన్స్లో టాపిక్స్ అనేవి కంప్లీట్ చేయబోతున్నాము. ఫస్ట్ టాపిక్ టైమ్ అండ్ వర్క్, దాని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇలా టాపిక్ కంప్లీట్ చేస్తాము 9th వరకు. ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇలా మన సిలబస్ అనేది కంప్లీట్ అవబోతుంది. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ సంబంధించి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది 3rd వీడియో అనమాట. టైమ్ అండ్ వర్క్లో డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి రైల్వే ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతాడు. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్ టాక్స్ యూట్యూబ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే, అంటే మనం క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, అలాగే రైల్వేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రొవైడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎన్టీపీసీ ఎగ్జాము 3 monthsలో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం సిలబస్ మొత్తం పూర్తి చేయొచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్ చేశాను. ఒకవేళ వీడియో చూడకపోతే ఆ వీడియో కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ మనం రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కోసం మన యూట్యూబ్ ఛానల్ డిఫరెంట్ ప్లేలిస్ట్లో అనమాట. చాలామంది సరే ఏ ప్లేలిస్ట్లో ఏ వీడియోస్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎన్టీపీసీ మ్యాథ్స్లో రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది. అర్థమెటిక్కి సంబంధించిన వీడియోస్ అందులో సపరేట్గా వీడియో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, అందులో ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకు లేటెస్ట్గా 2024లో కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి. ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎస్ఐ, అలాగే టెక్నీషియన్స్, జేఈ ఎగ్జామ్ జరిగింది. వాటికి సంబంధించిన లేటెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను ఏఎల్పిలో అడిగిన అన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్కి ఈ లేటెస్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఆ క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా మీరు 10 seconds లోపు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆ సిరీస్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మొత్తం ఈ మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ మీకు ఆర్ఆర్బీ రీజనింగ్లో ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ మొత్తం ఎలా ఉంటాయంటే కండిషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాకా మనం కండిషన్ బేస్ మీద ప్రాబ్లమ్స్ చేయలేదు. ఈ వీడియో నుంచి టైమ్ అండ్ వర్క్లో కండిషన్ బేస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాధిక ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలదు, మరియు రిషి అదే పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. రాధిక ఒంటరిగా పనిని ప్రారంభించి 2 రోజుల తర్వాత పని వెళ్ళిపోతుంది. తర్వాత రిషి పనిని కొనసాగించాడు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి రిషికి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. ఓకే, ఇద్దరు ఉన్నారంట. ఎవరెవరు? రాధిక ఉంది. రాధిక ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది? 15 రోజులు. రిషి అదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తాడు? 30 రోజులు చేస్తారు. ఫస్ట్ ఏం చేయాలి? టోటల్ వర్క్ ఎలా వస్తుంది? ఎల్సిఎం. 15కి 30కి ఎల్సిఎం ఎంత? 30. నా దగ్గర 30 యాపిల్స్ ఉన్నాయి. రాధిక 15 రోజుల్లో తినేస్తుంది. రోజుకి ఎన్ని యాపిల్స్ అంటే ఎఫిషియన్సీ. రోజుకి ఎన్ని యాపిల్స్? 2 యాపిల్స్. అలాగే రిషి 30 యాపిల్స్ 30 days. రోజుకి ఎన్ని యాపిల్స్? 1 యాపిల్. అయిపోయింది. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు? రాధిక స్టార్టెడ్ ద వర్క్ ఎలోన్, లెఫ్ట్ ఆఫ్టర్ 2 days. సో రాధిక వర్క్ స్టార్ట్ చేసింది. ఎన్ని రోజులు చేసింది? 2 days వర్క్ చేసింది. దీని తర్వాత ఏమైంది? రాధిక వెళ్ళిపోయింది. రిషి కంటిన్యూడ్ ద వర్క్. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై రిషి టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారు? రిషి చేశాడు. రిషి రిమైనింగ్ వర్క్ని ఎన్ని రోజులు చేశాడో మనకు తెలియదు కాబట్టి ఏమనుకుంటారు? ఎక్స్ అనుకోండి. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం దేనికి? ఈ టోటల్ వర్క్ని కంప్లీట్ చేయడానికి దేనికి ఈక్వల్ అవుతుంది? 30కి ఈక్వల్ చేయండి. సో రాధిక ఎంత? ఎఫిషియన్సీ 2 కదా. 2 2s ఎంత? 4. ప్లస్ రిషి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 - 4. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? 26 days. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ రిమైనింగ్ వర్క్ అంటే ఆన్సర్ ఎంత? 26 days. ఒకవేళ టోటల్ వర్క్ అని అడిగాడు అనుకో, ఒకవేళ
టోటల్ వర్క్ అని అడిగితే స్టార్టింగ్ ఎన్ని డేస్ చేశారు 2 డేస్, అలాగే రిమైనింగ్ ఎన్ని డేస్ 26 డేస్, టోటల్ ఎంత 28 డేస్. సో లాస్ట్ లైన్ మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక్కోసారి రిమైనింగ్ డేస్ అడుగుతాడు, ఒక్కోసారి టోటల్ డేస్ అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఒంటరిగా ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, బి ఒంటరిగా దాన్ని 15 రోజుల్లో చేయగలడు, మరియు సి ఒంటరిగా దాన్ని 18 రోజుల్లో పూర్తి చేయగలడు. బి మరియు సి కలిసి పనిని ప్రారంభించారు, కానీ ఇద్దరు 4 రోజుల తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చిందంట. మిగిలిన పనిని ఏ ఎన్ని రోజుల్లో చేశాడో కనుక్కోవాలి. సేమ్ యాజ్ టీజ్, ఏ ఒక వర్క్ని 20 రోజులు చేశాడు, బి అదే వర్క్ని 15 రోజులు చేశాడు, సి అదే వర్క్ ఎన్ని రోజులు చేశారు 18 రోజులు చేశాడు. ఫస్ట్ మనకి ఏం తెలియాలి, టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. ఇప్పుడు మనకు 20కి 15కి 18కి ఎల్సిఎం ఎంత 180. అంటే నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి 180 యాపిల్స్ ఉన్నాయి. ఈ 180 యాపిల్స్ 20 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ 9, 180/20. అలాగే బి ఈ 180 యాపిల్స్ని 15 రోజులు తినేస్తాడు, రోజుకి ఎన్ని యాపిల్స్ 2 యాపిల్స్. సి ఈ 180 యాపిల్స్ని 18 రోజుల్లో తినేస్తాడు, రోజుకి ఎన్ని యాపిల్స్ 10 యాపిల్స్. ఎఫిషియన్సీ కనుక్కున్నాం. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మన కండిషన్ అలాగే రాయాలి. ఫస్ట్ వర్క్ ఎవరు చేశాడు, బి మరియు సి కలిసి పని ప్రారంభించి 4 రోజుల తర్వాత వెళ్ళిపోయారు. వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు, బి మరియు సి. ఎన్ని రోజులు వర్క్ చేశారు 4 రోజులు వర్క్ చేశారు. ఈ 4 రోజుల తర్వాత ఏమైంది, బి మరియు సి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన పని ఎవరు చేశారు, ఏ చేశారు. ఎన్ని రోజుల్లో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం దేనికి, ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. టోటల్ వర్క్ ఎంత 180. బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 12 + 10 22. అలాగే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 9. 22 × 4 ఎంత అవుతుంది 88 + 9x = 180. 9x ఏమవుతుంది 180 - 88. దట్ ఈజ్ ఈక్వల్ టు 180లో నుంచి 88 పోతే 2, అలాగే 17లో నుంచి 8 పోతే ఎంత వస్తుంది 9. 9x వాల్యూ x ఎంత అవుతుంది 92/9. 9 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 10 టైమ్స్ 90. ఇంకా రిమైండర్ ఎంత ఉంది 2 కదా, 2/9 డేస్. 10 2/9 డేస్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో ఇక్కడ కూడా మీరు క్వశ్చన్ ఏం చూడాలి, రిమైనింగ్ డేసే అడిగింది. ఓకే, రిమైనింగ్ డేస్ కాబట్టి 10 2/9. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఈ 4 డేస్ కూడా మనం యాడ్ చేస్తాము. నెక్స్ట్ వన్, అమిత్ ఒంటరిగా ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, మరియు బల్బీర్ ఒంటరిగా అదే పనిని 10 రోజుల్లో చేయగలడు. అమిత్ ఒంటరిగా 3 రోజులు పనిచేసిన తర్వాత బల్బీర్ అతనితో చేరితే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఓకే, అమిత్ ఎన్ని రోజులు 15 రోజులు వర్క్ చేశాడు. బల్వీరు అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు 10 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు. ఫస్ట్ టోటల్ వర్క్ ఎలా వస్తుంది ఎల్సిఎం 15కి 10కి ఎల్సిఎం ఎంత 30. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ కదా, రోజుకి ఎంత వర్క్ చేస్తారు. ఏ 30 యాపిల్స్ని 50 డేస్లో తినేస్తున్నాడు, రోజుకి 2 యాపిల్స్. అలాగే బి 30 యాపిల్స్ని 10 డేస్లో తినేస్తున్నాడు, రోజుకి 3 యాపిల్స్. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, అమిత్ ఒంటరిగా 3 రోజులు పనిచేసిన తర్వాత అమిత్ ఎన్ని రోజులు వర్క్ చేశాడు 3 డేస్. 3 డేస్ తర్వాత ఏమైంది, బల్వీర్ అతనితో చేరాడు. అంటే ఈసారి వర్క్ ఎవరెవరు చేస్తారు, అమిత్ చేస్తాడు, బల్వీర్ చేస్తారు. ఎన్ని రోజుల్లో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం దీనికోసం టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. టోటల్ వర్క్ ఎంత 30. సో అమిత్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2, ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 3 5. 2 3 6 ప్లస్ 5x = 30. 5x = 30 - 60 ఎంత 24. x ఏమవుతుంది 24/5. 5 ఎన్నిసార్లు పోతుంది 5 4 20. రిమైండర్ ఎంత 4/5 డేస్. ఇక్కడ మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ హౌ మెనీ డేస్. వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. రిమైనింగ్ ఎన్ని రోజులు కాదు, సో టోటల్ తీసుకోవాలి. అప్పుడు టోటల్ ఎంత అంటే ఎంత
స్టార్టింగ్ 3 డేస్, రిమైనింగ్ 4/5 డేస్, టోటల్ ఎంత 7, 4/5 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో వాడు ఇచ్చిన కండిషన్ బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ అనేవి జాగ్రత్తగా కండిషన్ చదివి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఏ మరియు బీలు వరుసగా 45 మరియు 40 రోజుల్లో ఒక పనిని చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు, కానీ ఏ కొన్ని రోజుల తర్వాత పనిని వదిలివేశాడు మరియు బి ఒంటరిగా మిగిలిన పనిని 23 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడో మనం కనుక్కోవాలి. ఓకే, ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేశారు, 45 రోజులు చేశారు. బి అదే పనిని ఎన్ని రోజులు చేశారు, 40 డేస్ చేశారు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం ద్వారా వస్తుంది. ఇక్కడ మనకు పెద్ద పెద్ద నెంబర్స్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ రెండిట్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది 45, 40. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంది 5 కదా, 5 9 45, 540. సో ఇప్పుడు ఈ రెండు ఏ నెంబర్స్, ఇవి కోఆపరేటివ్ నెంబర్స్. అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 5 × 9 × 8. ఓకే, మల్టిప్లై చేసేటప్పుడు 5 ఉంటే ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయండి. 5 8 ఎంత 40, 4 9 ఎంత 36, 360. సో నా దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 320 యాపిల్స్ ఉన్నాయి. ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో ఈ 360 యాపిల్స్ 45 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 8 యాపిల్స్ తింటాడు. అలాగే ఈ 360 యాపిల్స్ 40 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 9 యాపిల్ తింటాడు. ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, వారు కలిసి పని ప్రారంభించారు. వారంటే ఎవరు, ఏ అండ్ బి చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు. తర్వాత ఏమైంది, ఏ కొన్ని రోజుల తర్వాత పని వదిలి వెళ్ళిపోయాడు. బి ఒంటరిగా మిగిలిన పనిని 23 రోజులు చేశాడంట. ఏ వెళ్ళిపోతే రిమైనింగ్ పని ఎవరు చేయాలి, బి చేయాలి. ఎన్ని రోజులు చేశాడు, 23 రోజులు చేస్తే ఆ పని పూర్తి చేశాడు. ఓకే, సో ఈ మొత్తం పని పూర్తయింది కాబట్టి టోటల్ వర్క్ ఎంత 360. ఏకి బి ఎల్సిఎం ఎంత 9, 8, 17. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 9, 17x ప్లస్ 9 3 27, 9 రోజులు 18, 20 ఈజ్ ఈక్వల్ టు 360. 17x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 360 మైనస్ 207 ఎంత అవుతుంది, 0 నుంచి 7 పోతే 3. అలాగే 5లో నుంచి 0 పోతే 5, 3 రోజులు 2 పోతే ఎంత 1. 17x అనేది 17 ఎన్నిసార్లు పోతుంది, 9 టైమ్స్ పోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 9 డేస్. సో ఇక్కడ ఏంటి, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లివ్ అంటే 9 డేస్ వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయాడు కదా. ఆన్సర్ ఏమవుతుంది 9. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. ఏ ఒక నిర్దిష్ట పనిని 15 రోజుల్లో చేయగలడు, మరి బి అదే పనిని 3/1 10 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి కలిసి 6 రోజులు పని చేస్తారు మరియు తర్వాత ఏ వెళ్ళిపోతాడు. బి మిగిలిన పనిని సితో కలిసి 8 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ మరియు సి కలిసి అసలు పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది జాగ్రత్తగా చూడండి. ఏ ఒక వర్క్ ఎన్ని రోజులు చేశాడు, 15 రోజులు చేశాడు. బి అనేవాడు ఏం చేశాడు, 1/3 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, 10 డేస్ పట్టింది. టోటల్ వర్క్ కంప్లీట్ కాల, 1/3 వరకు 10 డేస్ అయితే టోటల్ వర్క్ ఎంత అవుతుంది 30 డేస్ అవుతుంది. ఓకే, 1 పార్ట్ 10 అయితే 3 పార్ట్స్ ఎంత 30. సో మళ్ళీ రాస్తున్నాను, ఏ 15 రోజులు, బి 30 డేస్. ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎల్సిఎం ద్వారా వస్తుంది. ఎల్సిఎం ఎంత 30. నెక్స్ట్ ఎఫిషియన్సీ 30 యాపిల్స్ 15 డేస్, రోజుకి 2 యాపిల్స్. 30 యాపిల్స్ 30 డేస్, రోజుకి 1 యాపిల్. అయిపోయింది. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 6 డేస్, దెన్ ఏ లీవ్స్. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు, 6 డేస్ వర్క్ చేశారు. ఎవడు వెళ్ళిపోయాడు, ఏ లీవ్స్. బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశారంట, బి మరియు సి చేశారు. ఎన్ని రోజులు చేశారు, 8 డేస్.
ఓకే, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ యాక్చువల్గా బి రాలా, ఇప్పుడు వచ్చాడు బి కంప్లీట్ ది రిమైనింగ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ సి ఇన్ 8 days. వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత 30. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత 2 + 1 ఎంత 3. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. సి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలియదు, అది మనం కనుక్కోవాలి. ఓకే, 6 × 3 = 18 ప్లస్ 8 + 8c దట్ ఈజ్ ఈక్వల్ టు 30 అయింది. 18 + 8 ఎంత 26 + 8c ఈజ్ ఈక్వల్ టు 30. 8c ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 30 - 26 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 కదా. 4 ఎన్నిసార్లు పోతుంది 2 times. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2. సో సి యొక్క ఎఫిషియన్సీ అనేది మనకు వచ్చేసింది. 1/2 అంటే మీరు 0.5గా కూడా రాయొచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు, ఏ అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ద ఒరిజినల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. ఏం కనుక్కోవాలి, టైం టేకెన్ బై ఏ అండ్ సి. టోటల్ వర్క్ ఎలా టైం ఎలా కనుక్కోవచ్చు, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 30 బై ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి కదా. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 0.5 అంటే ఎంత 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 × 2.5 అంటే ఏమి రాయొచ్చు మనం 5/2గా రాయొచ్చు కదా. రివర్స్ చేస్తే 2/5 అవుతుంది. 5 నిమిషాలు పోతుంది 6 times. 6 రోజులు ఎంత 12 days. ఆప్షన్ సి ఏ ఈజ్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో జనరల్గా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు అందరూ ఏమవుతారు, కన్ఫ్యూజన్ అవుతారు. ఓకే, సో ఒకే ప్యాటర్న్లో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను 21 రోజులు పని చేసి ఆపై బి మిగిలిన పనిని 5 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ మరియు బి కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. సో ఈ కండిషన్ డిఫరెంట్ కండిషన్, మీరు జాగ్రత్తగా చూడండి. జనరల్గా ఏ ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ చేస్తారు 24 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు వీడొక్కటే అయితే. సో కంప్లీట్ చేసినట్టు ఇది ఏమవుతుంది టోటల్ వర్కే కదా. నెక్స్ట్ ఈ వర్క్ని ఇంకో విధంగా చేస్తున్నారు, ఎలాగా ఈ వర్క్ ఫర్ 21 days అంటే ఎవరు ఏ 21 days వర్క్ చేశాడు. తర్వాత ఏమైంది, దెన్ బి ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 5 days. నెక్స్ట్ బి కూడా వచ్చాడు, ఎన్ని రోజులు చేశాడు 5 days చేశాడు, రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. సో ఇది కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది టోటల్ వర్క్ అవుతుంది. ఫస్ట్ ఇలా చూడండి, నెక్స్ట్ లాజికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్, రైట్ సైడ్ పార్ట్ టోటల్ వర్క్ కాబట్టి ఏం చేయాలి ఈక్వల్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఏ ఇంటూ 24 - 21 అంతా 3 దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 5. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 5/3. సో ఏ రోజుకి 5 యాపిల్స్ తింటాడు, బి రోజుకి 3 యాపిల్స్ తింటారు. ఓకే, నెక్స్ట్ మనకి ఏం కావాలి టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నా తీసుకొని రైట్ సైడ్ పార్ట్ అన్నా తీసుకోండి, టోటల్ వర్క్ వస్తుంది. ఇక్కడ ఈ 24 days ఎవరి ఏ కదా. సో ఎఫిషియన్సీ కూడా 8 తీసుకోవాలి. ఏకి ఎఫిషియన్సీ ఎంత 5 × 24 టోటల్ వర్క్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏ మరియు బి కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. టైం టేకెన్ బై ఏ అండ్ బి. టైం ఎలా వస్తుంది టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 5 × 24 బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి ఇద్దరు ఎఫిషియన్సీ ఎంత 5 + 3 8. 8 3 సార్లు పోతుంది, 5 3 ఎంత 15 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా చేయొచ్చు లేదు. ఏ యాక్చువల్గా 24 daysలో చేశాడు చేయాల్సిన వర్క్, కానీ ఎన్ని రోజులు వర్క్ చేశాడు 21 days చేశాడు. అంటే ఏకి ఎన్ని రోజులు వర్క్ మిగిలింది 24 daysలో 21 days చేశాడు. ఎన్ని రోజులు వర్క్ మిగిలింది 3 days వర్కే మిగిలింది. సో ఈ మిగిలిన వర్క్ ఎవరు చేయాలి బి 5 daysలో చేశాడంట. డైరెక్ట్ పాయింట్ ఇదే, డైరెక్ట్గా రాయొచ్చు మనం ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 5/3 ఎఫిషియన్సీ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ టోటల్ వర్క్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలడు. అతను 15 రోజులు పని చేశాడు మరియు బి మిగిలిన పనిని 30 రోజుల్లో పూర్తి చేశాడు. వారు కలిసి పని చేసి పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో కనుక్కోవాలి. సేమ్ మోడల్ క్వశ్చన్ ఇది. ఏ ఒక్కడైతే యాక్చువల్గా పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది
60 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. బట్ వాడు ఒక్కడే చేయలేదు. నెక్స్ట్ ఈసారి ఏం చేశాడంటే అతను 15 రోజులు పనిచేశాడు. ఎవడు? ఏ. తర్వాత ఏమైంది? బి జాయిన్ అయ్యాడు. బి ఎన్ని రోజులు చేశాడంట? 30 రోజులు చేశాడు. ఇలా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇలా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి రెండింటిని మనం ఏం చేయొచ్చు? ఈక్వల్ చేయొచ్చు. ఏ ఇంటూ 15 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? 60 - 15 45. దట్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 30. 15 3 45, 15 2. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/3 అవుతుంది. ఏ రోజుకు 2 యాపిల్స్, బి రోజుకి 3 యాపిల్స్. నెక్స్ట్ టోటల్ వర్క్ కావాలి. మీరు లెఫ్ట్ సైడ్ పార్ట్ అన్నా తీసుకోండి, రైట్ సైడ్ పార్ట్ అన్నా తీసుకోండి. సో ఏ రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 2 యాపిల్స్. ఎన్ని రోజులు తిన్నాడు? 60 days. దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 120. మనం ఏం కనుక్కోవాలి? వారు కలిసి పని చేసే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. వారు అంటే ఎవరు? టైం టేకెన్ బై ఏ అండ్ బి. ఎలా వస్తుంది? టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత? 120 బై ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 + 3 5 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 24 days. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో లేదు నేను డైరెక్ట్గా సింగిల్ లైన్ ఎఫిషియన్సీ కనుక్కోవాలనుకుంటే ఏ 60 రోజులు వర్క్ చేసేవాడు, కానీ ఎన్ని రోజులు వర్క్ చేశాడు? 15 రోజులు వర్కే చేశాడు. అంటే ఏకి ఎన్ని రోజులు వర్క్ మిగిలింది? 40 రోజులు వర్క్ మిగిలింది. ఈ 45 రోజుల వర్క్ ఎవరు చేశాడంట? బి చేశాడు. ఎన్ని రోజులు పట్టింది? 30 days. ఈ రెండు ఈక్వల్ చేస్తాము. సో ఏబి యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో టోటల్ వర్క్ టైం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ ఒంటరిగా ఒక పనిని 39 రోజుల్లో చేయగలడంట. అయితే బి ఒంటరిగా దాన్ని 52 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి పని చేయడం ప్రారంభిస్తారు, కానీ ఏ పని పూర్తి కావడానికి 3 రోజుల ముందు వెళ్ళిపోతాడు. ఓకే, వారు కలిసి ఎన్ని రోజులు పని చేశారో కనుక్కోవాలి. క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కండిషన్సే కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ మీద అబ్జర్వ్ చేసుకుంటూ చేస్తే ప్రాబ్లం చాలా ఈజీ. ఏ ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు? 39 days. బి ఎన్ని రోజులు వర్క్ చేస్తాడు? 52 days. ఫస్ట్ మనకి ఏం కావాలి? టోటల్ వర్క్ కావాలి. ఇవి పెద్ద పెద్ద నెంబర్స్ కాబట్టి 39 52 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటిది? 13 కదా. కామన్ తీస్తే 11 3 39, 13 4 ఎంత? 52. ఇప్పుడు 3 4 ఏ నెంబర్స్ ఇవి? కోప్రైమ్ నెంబర్స్ కదా. కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? వాటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది. 3 × 4 ఎంత? 12. సో ఎల్సిఎం ఏమవుతుంది? 13 × 12. 12 3 36, 12 1 12, 1 3 15. ఓకే, నెక్స్ట్ ఎఫిషియన్సీ. ఏ 156 యాపిల్స్ని 39 daysలో తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? ఇప్పుడు చూడండి, ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది? 4 కదా. 9 4 36. రైట్. ఇక్కడ 52 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 3 వస్తుంది? 6 వస్తుంది. 3నే కదా. కావాలి చూడండి, 3 6 3 5 15. ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఇద్దరు కలిసి పని ప్రారంభిస్తారు. ఇద్దరు అంటే ఏ ప్లస్ బి. ఇద్దరు పని ప్రారంభించారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. ప్లస్ నెక్స్ట్ ఏమైంది? ఏ పని పూర్తి కావడానికి 3 రోజుల ముందే వెళ్ళిపోయాడు. అంటే ఆ 3 రోజులు ఎవరు చేశాడు? బీనే కదా. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేశాడు? బి. ఎన్ని రోజులు చేశాడు? 3 days. దీనివల్ల ఏమైంది? వర్క్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత? 156. ఓకే, ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 4 + 3 7. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. ఓకే, 7x ప్లస్ 3 3 ఎంత? 9 ఈజ్ ఈక్వల్ టు 156. 7x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 156లో నుంచి 9 తీసేస్తే ఎంత అవుతుంది? 147. సో 7 ఎన్నిసార్లు పోతుంది? 7 3 7 2 14, 7 1 7. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 21 days. వారు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు? ఓకే, ఎన్ని రోజులు చేశారు? ఇద్దరు కలిసి. వారంటే ఇద్దరు కదా. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారు? 21 days కదా. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోయిందో, అందుకే కండిషన్స్ అనేవి మనం జాగ్రత్తగా చదివి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అంతేగాని ఏ మాత్రం కన్ఫ్యూజన్ అయినా సరే మన ప్రాబ్లం అనేది మిస్టేక్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు. బి ఒంటరిగా పనిని 30 రోజుల్లో పూర్తి చేయగలడు. కొన్ని ఇతర కారణంగా ఏ పని పూర్తి కావడానికి ముందు పని వదిలివేయాల్సి వచ్చింది. మరియు చివరి 5 రోజులు బి ఒంటరిగా పనిచేశాడు.
పనిని పూర్తి చేయడానికి మొత్తం ఎంత సమయం పట్టిందో కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ ఏ ఒక్కడైతే ఒక వర్క్ ఎన్ని రోజులు చేస్తాడు, 20 రోజులు చేస్తాడు. బి ఒక్కడైతే ఎన్ని రోజులు పడుతుంది, 30 రోజులు పడుతుంది. ఫస్ట్ టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం 20కి 30కి ఎల్సిఎం ఎంత, 60. నెక్స్ట్ ఎఫిషియన్సీ 60 యాపిల్స్ 20 డేస్ అంటే రోజుకన్ని 3 యాపిల్స్, 60 యాపిల్స్ 30 డేస్ అంటే రోజుకన్ని 2 యాపిల్స్. అయిపోయింది. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. డ్యూ టు సమ్ అదర్ వర్క్ ఏ హ్యాడ్ టు లీవ్ ద వర్క్ బిఫోర్ ద కంప్లీషన్ అండ్ ఫర్ ద లాస్ట్ 5 days బి అలోన్ డిడ్ ద వర్క్. ఓకే, సో ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు, ఇది ఎక్స్ అనుకోండి. ప్లస్ ఇక్కడ ఏమంటున్నాడు, ఏ పనిని పూర్తి కావడానికి ముందే పని వదిలి వేయవలసి వచ్చింది. మరి చివరి 5 రోజులు బి ఒంటరిగా పనిచేశాడు. సో చివరి 5 రోజులు ఎవరు చేశారు, బి చేశారు. ఎన్ని రోజులు చేశారు, 5 రోజులు. సో ఇలా చేయడం వల్ల వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. టోటల్ వర్క్ ఎంత, 60. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 3 + 2 5. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 2. 5x + 2 5 10 = 60 అవుతుంది. 5x = ఎంత అవుతుంది, 60 + 10 50. x = 10 days. సో ఇక్కడ 10 days ఆన్సర్ కాదు. వాడు క్వశ్చన్ ఏమన్నాడు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు వర్క్ చేశారని అడగల, ప్రీవియస్ క్వశ్చన్ లాగా. వాడు ఏమన్నాడు, పని పూర్తి చేయడానికి మొత్తం ఎంత సమయం పట్టింది అంటే ఇక్కడేమో 10 days, ఇక్కడ ఎన్ని డేస్ పట్టింది, స్టార్టింగ్లో 5 days కదా. 10 + 5 = ఎంత అవుతుంది, 15 days. సో మనం క్వశ్చన్ మొత్తం జాగ్రత్తగా చదవకుండా మీరు ఎంత క్యాలిక్యులేషన్ చేసినా సరే ప్రాబ్లం అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ మరియు బిలు వరుసగా 56 70 రోజులు ఒక పనిని పూర్తి చేయగలరు. వారు కలిసి పనిని ప్రారంభించారు, కానీ ఏ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. మరి బి మిగిలిన పనిని 34 రోజుల్లో పూర్తి చేశాడు. ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. యాజ్ ది సేమ్ క్వశ్చన్. ఏ 56 రోజులు వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి 70 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు మనకేంది, ఈ రెండు పెద్ద పెద్ద నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం కొట్టుకోవడం కష్టం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 56 70లో 14 14 4 56 14 5 70. ఇప్పుడు 4 5 ఏ నెంబర్స్, ఇవి కోప్లా నెంబర్స్ కదా. 4కి 5కి ఎల్సిఎం ఎంత అవుతుంది, 20. 14 2 ఎంత, 280. ఇది టోటల్ వర్క్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫిషియన్సీ 280 యాపిల్స్ 56 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, ఎన్ని యాపిల్స్, 5 యాపిల్స్ తింటాడు. బి అనేవాడు 280 యాపిల్స్ని 70 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్ తింటాడు. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఏమన్నాడు, వారు కలిసి పని ప్రారంభించారు. వారంటే ఏ అండ్ బి. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు, ఎక్స్ అనుకోండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు. బి మిగిలిన పనిని 34 రోజుల్లో పూర్తి చేశాడు. బి మిగిలిన పని ఎన్ని రోజులు పట్టింది, 34 రోజులు పట్టింది. సో దీనివల్ల ఏమైంది, వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సో టోటల్ వర్క్ ఎంత, 280. ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 5 + 4 9. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత, 4. 9x + 4 × 34 ఎంత, 120. 4 ఎంత, 16 136. అది = 280. 9x = ఈ 136 రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 0 నుంచి 6 పోతే 4, 7లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది, మళ్ళీ 4, 2లో నుంచి 1 పోతే ఎంత, 1. 9x = 144 అయితే x ఎంత అవుతుంది, 9 1లో 9. తర్వాత ఎంత ఉంది, 5 9 4 54. x = 16. క్వశ్చన్ ఏమడిగాడు, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ డిడ్ ఏ లీవ్. ఇన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. సో ఏ ఎన్ని రోజులు వర్క్ చేసాడు, 16 రోజులే కదా, అంటే 16 రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉన్నట్టే ఉంటాయి, కాదు చిన్న కన్ఫ్యూజన్ అనమాట. ఈ వీడియో మీకు ప్రాపర్గా కంప్లీట్గా వీడియోస్ చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఆ కామెంట్కి మీకు క్లారిటీ ఇస్తానమాట. సో ఈ మోడల్లో ఇది లాస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే కదా. సో లాస్ట్ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైతే ఈ క్వశ్చన్ నాకు సొల్యూషన్ చేసి కామెంట్లో తెలియచేయండి. తద్వారా మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయింది అని నేను అనుకుంటాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఇచ్చే కంటెంట్ మొత్తం
అప్డేటెడ్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎటువంటి కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ వస్తుందో అటువంటి కంటెంట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మన వీడియోస్ని మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.